హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రియల్ కిచెన్స్. ఈరోజు చేయబోయే రెసిపీ మిల్ మేకర్లు విత్ ఎగ్. అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం వాటర్ వేడి చేసుకుందాం మిల్ మేకర్లని క్లీన్ చేయడానికి. చూడండి, వాటర్ తీసుకున్నాను నేను. కొంతమంది ఏంటంటే ఇవి వాటర్ మసలాక మిల్ మేకర్లు వేసుకుంటారు. నేను వాటర్ మసలాక తీసుకొని మిల్ మేకర్లు అందులో వేసుకొని శుభ్రంగా కడుక్కొని తీసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకుందాం. ఇప్పుడైతే వాటర్ వేడి చేస్తున్నాను. చూడండి, మిల్ మేకర్లు విత్ ఎగ్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటదండి. ఖచ్చితంగా బాగుంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అది ఎలా చేయాలో మీకు మంచిగా అర్థమయ్యేలా చెప్తాను. ఓకేనా? మేకర్కు కావాల్సిన ఐటమ్స్ అండి. చూడండి, నేను హాఫ్ కిలో తీసుకున్నాను, కానీ పావు కేజీ తీసుకుంటానండి ఇవి. ఎందుకంటే మనం ఇవి నీళ్ళలో ఉడకబెడతాం కాబట్టి బాగా ఉబ్బుతాయి, కాబట్టి చాలా ఎక్కువ అవుతుంది కర్రీ కూడా. నేను ఇందులో 2 ఆలు తీసుకున్నా, ఒక టమాటో, ఒక ఉల్లిగడ్డ, 2 ఎగ్స్. ఇవి తయారు చేసుకున్న విధానం ఎలానో మీకు చూపిస్తాను. చూడండి, మనం మిల్ మేకర్లు ఉడకబెట్టుకున్నాం. దీంట్లో కొంచెం కూడా వాటర్ లేకుండా తీసుకొని ఇందులోకి వేసుకోవాలండి. చూడండి, దీంట్లో వాటర్ లేకుండా తీసేసుకున్నాను. దీన్ని మనము కొంచెం కారం, ఇవి నేను 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. ఇది మనం చికెన్ ఎట్లా రెడీ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకుంటామో సేమ్ దీన్ని కూడా అలానేనండి. అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకుందాం. చూడండి, ఇగో టేబుల్ స్పూన్ సాల్ట్. మీకు ఇందాక చెప్పాను కదండి, నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. అదే ఎగ్స్ ఇందులో కొట్టిపోసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. మనం ఈ కర్రీ వండుకుంటే మాత్రం అండి అసలుకి చికెన్ కర్రీ కూడా బనికి రాదు, అంత టేస్టీగా ఉంటదండి ఇది మనం ఇలా చేసుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటది. అండి, నేను గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇవి మ్యాగ్నేట్ చేసుకున్న పెట్టుకున్నాం కదా మిల్ మేకర్లని, అవి వేపుకుందాం ఆయిల్లో. చూడండి, నేను కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ వేడైంది. మనం మ్యాగ్నేట్ చేసుకున్న మిల్ మేకర్లను ఇందులో వేసుకొని వేపుకుందాం. ఇలా మనం కొంచెం పచ్చివాసన అనేది పోయే వరకు వేపుకుందామనండి. ఎందుకంటే మనం ఇందులో ఎగ్ వేసుకున్నాం కదా అండి. ఈ మాత్రం వేగాయండి, చాలు. ఇవి మనం తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇదే ప్యాన్ లోకి కొంచెం ఆయిల్ పోసుకుందామండి. చూడండి, ఆయిల్ పోసుకున్నాం కదా, ఇందులో నేను 2 కట్ చేసి పెట్టుకున్న ఆలుని వేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా నూనెలో వేపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటది.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఆలు వేగాయండి. మనం ఇవి తీసుకొని పక్కకు తీసుకుందాం. చూడండి ఇదే ఆయిల్లోని ఇందులోనే మనం తాలింపు వేసుకుందామండి. నేను కొంచెం జీలకర్ర తీసుకుంటున్నాను. ఇంకో కొంచెం జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం ఆనియన్స్ ని. చూడండి ఆనియన్స్ వేగాయండి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని వేసుకుందాం. మిక్స్ చేసుకోండి బాగా. చూడండి టమాటాలు ఆనియన్స్ వేగాయి కదా, మనం కొంచెం నూరి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకుందాం. ఒకసారి ఈ మిశ్రమాన్ని కలుపుకుందాం. చూడండి ఎంత బాగా స్మెల్ వస్తుందో, మనం చికెన్ కర్రీ వండుకున్నట్టే స్మెల్ వస్తుందండి. చూడు బాబా ఏం స్మెల్ అండి ఇది అసలుకి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కొంచెం నేను గరం మసాలా వేసుకుంటున్నాను. చూడండి ఇది బాగా మిక్స్ చేసుకొని, స్మెల్ మదిరిపోతుందండి. చూస్తూనే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అని. ఈ ఒక్క టమాటా దానికే. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకొని వేపుకున్నాం మిల్ మేకర్లని, అవి ఇందులో వేసుకుందాం. చూడండి ఏం స్మెల్ అండి, సూపర్ గా వస్తుంది స్మెల్ మాత్రం. మనం మిశ్రమంలోకి కొంచెం వాటర్ పోసుకుందామండి. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. చూడండి మూత పెట్టేసుకున్నా, లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 minutes ఉడకబెట్టుకుందాం అండి. చూడండి స్మెల్ మాత్రం అద్రిపోతుందండి. బొబ్బ ఎప్పుడెప్పుడు ఉడుకుతుందా, ఎప్పుడెప్పుడు తినాలా అన్నంత ఆతృత కలిగిస్తుందండి నాకు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా నేను చేసిన రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి వీడియో మొత్తం చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఫుల్ వీడియో చూసాక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి కర్రీ అయిపోయిందండి. మనం లాస్ట్ కు కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే అండి బాబా సూపర్ స్మెల్ అండి ఇదైతే. ఒక్కసారి కలుపుకొని ఒక్క 2 minutes ఉడకబెట్టుకొని బంద్ చేసుకుందామండి, కర్రీ అయిపోతుంది. చూడండి కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంతే సింపుల్ టేస్టీ ఎగ్ విత్ మిల్ మేకర్ల కర్రీ. ఒకసారి టేస్ట్ చెప్తానండి మీకు. ఏముందండి కర్రీ, సూపర్ గా ఉంది.